గతేడాది వరదలతో భవానీ ఐలాండ్ పరిస్థితి దారుణంగా తయారైంది. సంవత్సరం పాటు అన్ని క్లీన్ చేసినా గత వానాకాలంలో వచ్చిన వరద వల్ల మరోసారి నీట మునిగింది. మొత్తం భవానీ ద్వీపం మళ్లీ పర్యాటక ఆకర్షణగా మారాలంటే చాలా మార్పులు జరగాలి. అభివృద్ధి చేస్తాం, ట్రిపుల్ P మోడ్లో పర్యాటక ఆకర్షణగా మారుస్తామంటోంది ప్రభుత్వం. మరి భవానీ ద్వీపం పరిస్థితి ఎలా ఉంది? NTV గ్రౌండ్ రిపోర్ట్. భవానీ ద్వీపాన్ని ఒక గ్రీన్ హబ్గా, అడ్వెంచర్ స్పాట్గా, అలాగే సాంస్కృతిక కేంద్రంగా తయారు చేయాలని చెప్పనైతే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే అసలు భవానీ ద్వీపంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వరదల తర్వాత ఎలాంటి కండిషన్ ఉంది, ఇక్కడ ఇంకా ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులు చేయాలి, భవానీ ద్వీపంలో ఉన్న కండిషన్స్ ఏంటి, మారాల్సిన కండిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విజయవాడలోని భవానీ ద్వీపం కృష్ణానదిలో 120 ఎకరాల్లో విస్తరించిన ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. ఇక్కడ APTDC ఆధ్వర్యంలో రిసార్ట్లు, వాటర్ స్పోర్ట్స్ వంటివి ఉన్నాయి. వరదల వల్ల దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడంతో పాటు కొత్త రూఫ్ టాప్ రెస్టారెంట్, రూరల్ మ్యూజియం, రోప్వే వంటి సౌకర్యాలతో మరింత విస్తృతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ హరిత రిసార్ట్లు, కుటీరాలు, రెస్టారెంట్లతో ద్వీపాన్ని అభివృద్ధి చేసింది. స్పీడ్ బోటింగ్, పెడల్ బోటింగ్, జెట్ స్కీయింగ్తో సహా అనేక సాహస క్రీడలను అందిస్తున్నారు. వరదల్లో దెబ్బతిన్న వాటిని పునరుద్ధరించడానికి, కొత్త బోట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 120 ఎకరాల భవానీ ద్వీపంలో చాలా మార్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. బుడమేరు ముంపు మనకు తెలుసు, అలాగే వరదలు కూడా తెలుసు. అటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు, ఈ ఏదైతే రిసార్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని చూస్తే కనుక అక్కడ ఏదైతే మార్క్ అక్కడ చేస్తున్నారో ఆ మార్క్ వరకు కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో మొత్తం ఆ పోల్స్ కానీ, ఐరన్ ఇవి కానీ మొత్తం అంతా కూడా తుప్పు పట్టిపోయి అక్కడ ఉండడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా నెలకొన్నాయి. దానికి సంబంధించి ఇంకా మార్పులు చేయాలి, అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. లోపల క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశారు, కానీ దానికి సంబంధించి ఏవైతే లోపల ఉండడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అరేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. భవానీ ద్వీపంలో ఇంకా అభివృద్ధి పనులు కూడా పూర్తి స్థాయిలో జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ చాలా చోట్ల పూర్తిగా వరదల నేపథ్యంలో కావచ్చు, ఇక్కడ పట్టించుకోని పరిస్థితుల్లో కావచ్చు, మొత్తం అంతా కూడా చాలా వరకు కూడా పాడైపోయినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా బాగు చేయాల్సినటువంటి కండిషన్ ఉందని అయితే మాత్రం అర్థమవుతుంది. దీనికి సంబంధించి ఇంకా ముందుకెళ్ళి ఏమున్నాయి, ఇంకా ఏం చేయాలి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. భవానీ ద్వీపంలోని 1800 హెక్టార్లలో 50% సహజ ప్రదేశంగా ఉంచుతూ నడక మార్గాలు, సాంస్కృతిక కేంద్రాలు, రిటైల్ హబ్లు, కొత్త రిసార్ట్ల కోసం అభివృద్ధి ప్లాన్ను రూపొందించారు. అలాంటి ప్రదేశం ఇప్పుడు దారుణంగా తయారైంది. దాదాపు 12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిన పరిస్థితుల్లో పూర్తిగా భవానీ ద్వీపం కనపడకుండా పోయినట్లయింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడిన గత వర్షాకాలంలో వచ్చిన వరదలకి మరోసారి భవానీ ద్వీపం ఇబ్బందుల పాలైంది. అయితే రిసార్ట్లు సైతం నీట మునిగిన కారణంగా అక్కడ మొత్తం బాగుపడాలంటే చాలా సమయమే పట్టేలా ఉంది. మనం ఇప్పటిదాకా భవానీ ద్వీపం డెవలప్మెంట్ చూస్తూ వచ్చాము. ఏం డెవలప్మెంట్ చేయాలి, ఏంటి, ఎప్పటిదాకా ఎటువంటి నష్టం జరిగింది, భవానీ ద్వీపంలో జరిగినటువంటి నష్టం ఏంటి, అక్కడ చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఏ రకమైనటువంటి చేంజెస్ రావాల్సిన పరిస్థితి ఉంది అనేవన్నీ కూడా చూసాం. అయితే ఏం చేంజెస్ చేస్తారు, ఒకవేళ చేస్తే ఎటువంటి మార్పులు చేస్తారు అనేది కూడా ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. భవానీ ద్వీపంలో లోటుపాట్లు చూస్తూ ముందుకెళితే అక్కడ మట్టి కొట్టుకుపోయిన వాహనాలు కనిపించాయి. అవి పర్యాటకుల కోసం పెట్టిన బ్యాటరీ వాహనాలు. అవన్నీ వరదలో పడి పాడైపోయాయి అని పక్కకు పెట్టేశారు. అయితే బాగు చేసుకుంటే బాగవుతాయా అనే అంశం మాత్రం ఎవరికీ పట్టినట్లు కనిపించలేదు. గతంలో ఆ బ్యాటరీ వాహనాలపైనే వయోవృద్ధులను, నడవలేని వారిని భవానీ ద్వీపం మొత్తం తిప్పి చూపించేవారు. మనం ఇప్పటిదాకా భవానీ ద్వీపంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, భవానీ ద్వీపంలో ఉన్నటువంటి చేంజెస్ ఏం జరగాలి, అటువంటివన్నీ కూడా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భవానీ ద్వీపంలో ఏం మార్పులు చేస్తారు, ఒకవేళ అభివృద్ధి చేస్తే ఏం అభివృద్ధి చేయొచ్చు అనేది కూడా ముందుకెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. భవానీ ద్వీపాన్ని పర్యాటకంగా మరింతగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ఒక రోజంతా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఎంతో అనువైన ప్రదేశంగా ఉన్న భవానీ ఐలాండ్ను అభివృద్ధి చేయాలంటున్నారు. అలాగే పర్యాటక ఆకర్షణను పెంచాలంటున్నారు. భవానీ ద్వీపంలో ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా
అన్నీ ఒక ఏదో అలా పెట్టి ఉన్న వాటి మీద ఇక తప్పక అలా కూర్చుని ఎలా వచ్చాము కూర్చున్నాము అన్నట్టుగా తప్ప ఒక రైడ్ ఎంజాయ్ చేసాము, ఇక్కడ తిరిగాము, ఇక్కడ ఆడుకున్నాము అనేటటువంటి పరిస్థితి, సరదాగా ఉన్నామనే పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ లేని పరిస్థితి మనం చాలా గమనించవచ్చు. ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డెవలప్మెంట్ అంటే యాక్చువల్గా ఇంత దారుణమైన పరిస్థితులు అంటే వచ్చారు ఏదో భవానీ ద్వీపానికి అన్నట్టుగా ఎట్లా అనిపిస్తుంది? సార్ ఒకప్పుడు చాలా బాగుండేదండి. భవానీ ఐలాండ్ అంటే చాలా చాలా ఐటమ్స్ అన్నీ ఉండేవి, అన్నిటినీ మనం బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. విజయవాడలో కల్లా ఇన్ని రైడ్స్ ఉన్న అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న పార్క్స్ కానీ ఏవైతే లేవు. ప్రజెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ ఐలాండ్ పరిస్థితి చూస్తే చాలా మటుకు అన్ని డిమాలిషన్ స్టేజ్లోకి వచ్చేసాయి. సో చూసుకుంటే మనము వెరీ స్మాల్ ఫ్యూ థింగ్సే ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఆడుకునే దానికి తప్పితే ఉన్నాయి. అంతకుముందు వచ్చినప్పుడు మేము చూసుకున్నట్టయితే ఈ రోప్ వాకింగ్ కానీ, ఇది వచ్చేసరికి పారాగ్లైడింగ్ టైప్లో మనకు వచ్చేసరికి క్లైంబింగ్ మొత్తం ఉండేవి, అవి మొత్తం ఒక డిమాలిషన్ స్టేజ్ దాకా వచ్చేసాయి. సార్ చెప్పండి, ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా భవానీ ద్వీపానికి, ఎలా అనిపిస్తుంది? నేను ఇది సెకండ్ టైం సార్. ఫస్ట్ టైం 7 years బ్యాక్ వచ్చాను, అప్పుడు చూడటానికి బాగుంది, అప్పుడు సింగిల్గా వచ్చాను. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాను, అప్పట్లాగానే ఉంటుందని సేమ్, కాస్తే కొంచెం ఎగ్జైట్మెంట్ అనేది లేదు. అప్పుడు చాలా హ్యాపీగా తిరగటానికైనా పిల్లలు ఆడుకోవడానికైనా అన్ని విధాలుగా బాగుంది. ఇప్పుడు వచ్చేసరికి పిల్లలు ఏది ఆడుకోవాలన్నా కానీ కొంచెం బాగా డ్యామేజ్ అయి ఉన్నాయి, కొన్నిట్లకి ఎలవ కూడా లేదు. భవానీ ద్వీపం 120 ఎకరాల్లో ఉండడానికి ఫెసిలిటీస్ తక్కువే, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైడ్స్ తక్కువే, ఇంకా చేయాల్సినటువంటి అభివృద్ధి కూడా ఇంకా చాలా ఉంది అని అయితే మాత్రం పర్యాటకుల మాటల్లో కూడా అర్థమవుతుంది. కొంచెం ముందుకెళ్ళి చూస్తే మొత్తం చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన రైళ్లు, బైక్లు లాంటి రైడ్స్ పిల్లలకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే అవి కూడా తుప్పు పట్టిపోయిన స్థితిలోనే ఉన్నాయి. వాటిని బాగు చేసుకోవడానికి లక్షల్లో ఖర్చయిందట కాంట్రాక్టర్కి. అయితే కాంట్రాక్టర్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఎప్పుడు వరద వచ్చినా ఇదే పరిస్థితి తప్పదంటున్నారు. 12 అడుగుల వాటర్ వచ్చింది సార్ లోపలికి. వచ్చేటప్పుడు ఏంటంటే మేము అసలు లోపలికి మమ్మల్ని రానివ్వలే. 3 months తర్వాత వచ్చాం లోపలికి. 3 months తర్వాత వచ్చేసరికి మొత్తం అన్నీ డెడ్ అయిపోయి ఉన్నాయి. డెడ్ అయిపోయి ఉంటే ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని పెయింట్ వేయించుకొని అన్ని రైడ్స్ ఓకే చేసుకుని మొత్తం 8 రైడ్స్ ఉన్నాయండి. ఒకటి బోటింగ్ ఒకటి పోయింది, మొత్తం 2 lakhs బోటింగ్ పోయింది. మిగతా రైడ్స్ అన్ని రెడీ చేసుకున్నాను. ఇంతవరకులో నాకు 8 lakhs 7 లక్షన్నర 8 లక్షల దాకా ఖర్చు అయింది. అన్నీ రీఓపెన్ చేసుకుని అంతవరకు పబ్లిక్ 3 నెలలండి మళ్ళీ కంటిన్యూ చేసి రన్నింగ్ పెట్టాను నేను. భవానీ ద్వీపం అని తెలియడానికి కారణమైన ఐకానిక్ స్తూపం ఇక్కడ ఒకటి ఉంది. అది పూర్తిగా పాడైపోయి ఒరిగిపోవడానికి, నీట మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. అలాగే అక్కడే మొదలయ్యే వాటర్ స్పోర్ట్స్ వాహనాలు కూడా విరిగిపోయి ఆ స్పోర్ట్స్ దగ్గరికి వెళ్లే మార్గం కూడా విరిగిపోయింది. ఆ పక్కనే ఉండాల్సిన ఫుడ్ స్టాళ్లు సైతం లేకుండా పోయాయి. భవానీ ద్వీపంలో మనం ఖచ్చితంగా చూడాలి, రావాలి అనుకోవడానికి చాలా రకాల ఐకానిక్ ప్రదేశాలు ఉంటాయి. అయితే చూస్తే భవానీ ద్వీపం మొత్తం అంతా కూడా చూస్తే కనుక అన్ని చోట్ల ఎక్కడ ఏ రకంగానూ ఒక పర్యాటకుడు వచ్చి నిలబడడానికి కానీ, ఉండడానికి కానీ, చూడటానికి కానీ లేని ప్రదేశాలు అయిపోవడం. ఇంకొక పక్కన అమరావతి క్లబ్ ఏదైతే హోటల్ అని చెప్పేసిందో, అమరావతి ఆతిథ్యం అని చెప్పేసి, యాక్చువల్గా అక్కడికి ఎక్కువగా జనాలు వచ్చేవాళ్ళు. అలాగే అక్కడి నుంచి చూస్తే కనుక అటు నుంచి ఇటు రాగానే ఇది ఏదైతే మనం దీన్ని చూస్తున్నామో ఇది భవానీ ద్వీపానికి ఐకాన్ అన్నమాట. ఏ ఫోటో చూసినా ఎక్కడ చూసినా ఇది ముందుండి తీసిన ఫోటోని చూసి ఇది భవానీ ద్వీపం అని చెప్పేసి గుర్తుపట్టేవాళ్ళు. ప్రతి ద్వీపానికి కూడా ఒక ఐకాన్ లాగా, ఈ ద్వీపానికి భవానీ ద్వీపానికి ఐకాన్ లాగా ఇది ఉండేదన్నమాట. అయితే చూస్తే కనుక చాలా దారుణంగా తయారైపోయి మొత్తం అంతా కూడా పాడైపోయి ఎప్పుడు కూలి పడిపోతుందా అన్నట్టుగా కూడా తయారైపోయినట్టుగా కూడా మనం అయితే దాన్ని చూసి గుర్తించవచ్చు. అలాగే ఇంకొక పక్కన అక్కడి నుంచి వెంటనే అది తిరిగి దాని చుట్టూ కూర్చుని చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అటు నుంచి బయటికి వెళ్ళి అక్కడ రైడ్స్ కూడా వెళ్ళేవాళ్ళు. అయితే అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి వంతెనలతో సహా, రైడ్స్తో సహా మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. దీన్ని కూడా బాగు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే ఐకానిక్ ప్రదేశం కావడం, భవానీ ద్వీపంలో ఉన్నటువంటి ఐకానిక్ ప్రదేశంలోనే ఏ రకమైనటువంటి మార్పు చేయాలి, దీన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకి చాలా క్లియర్గా దీన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే భవానీ ద్వీపానికి సంబంధించి ఎటు నుంచి చూసినా కూడా విజయవాడ రాగానే అటువైపు అవతల ఒడ్డు వైపు నుంచుని
చూస్తే గనక ఇదే భవానీ ద్వీపం అని అర్థం చేసుకునేలాగా కనిపించే ప్రదేశం కావడంతో దీన్ని కూడా బాగు చేయాల్సిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. వచ్చిన పర్యాటకులకి ఇది అని గుర్తించదగిన విధంగా కూడా దీన్ని వెంటనే తయారు చేయాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. మొత్తం అంతా కూడా ఈ పాడైపోయినటువంటి వాటిని కూడా ఏ రకంగా బాగు చేస్తారు, ఎంత త్వరగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొస్తారో కూడా చూడాల్సి ఉంది. ఇటీవల భవానీ ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మరింత మెరుగుపరచడానికి కొత్త ప్రాజెక్టులు చేయడంలో భాగంగా పీపీపీ మోడ్లో సిద్ధమైంది ప్రభుత్వం. అదే విషయాన్ని మంత్రి దుర్గేష్ సైతం చాలాసార్లు చెప్పారు. వినోదంతో కూడిన పర్యాటక గమ్యస్థానంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా అక్కడ మొదట వరద రాకుండా ఉండే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే 120 ఎకరాల భవానీ ఐలాండ్కు నది వైపు ఏదైనా అడ్డుగోడ నిర్మించాల్సిందే. అలా కాకుంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా భవానీ ఐలాండ్కు వరద ముప్పు తప్పదు. అలాంటి పరిస్థితులలో భవానీ ఐలాండ్ నదిలో ఒక పర్యాటక ద్వీపంలా గత వైభవం పొందడానికి ఖచ్చితంగా స్థిరమైన ఏర్పాటును చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాగే వరదల తర్వాత ఎంత పాడైపోయింది, ఏ రకంగా నాశనం అయిపోయింది అనేది కూడా పూర్తిగా చూసిన పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది కూడా కొంత తెలుసుకున్నాం. అలాగే పర్యాటకులు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అయితే మాత్రం అడుగుతున్నారు. పర్యాటక ఆకర్షణగా మారాలంటే మాత్రం విజయవాడలో ఉన్న ఏకైక అవకాశం భవానీ ద్వీపం కావడం, ఆ భవానీ ద్వీపాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని కూడా మనమైతే ఆశిద్దాం. భవానీ ద్వీపం పర్యాటక ఆకర్షణగా మారాలంటే మరింతగా అభివృద్ధి చెందాలని స్థానికులు, పర్యాటకులు చెబుతున్నారు. దీనికి ప్రత్యేక కార్యాచరణ అవసరమంటున్నారు. మనం భవానీ ద్వీపంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏం జరగాలి, భవానీ ద్వీపంలో ఏమైంది, ఇంకా అక్కడ జరిగినటువంటి నష్టాలేంటి, కష్టాలేంటి, అక్కడ వరద తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి, ఇబ్బందులు ఎలా ఉన్నాయనేది కూడా పూర్తిగా చూసాం. అలాగే చేస్తున్నటువంటి అభివృద్ధి, అంటే చేయాల్సినటువంటి అభివృద్ధి ఏముంది, ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ పర్యాటకులు మాత్రం పర్యాటక ఆకర్షణగా మారాలంటే మరింతగా అభివృద్ధి చేయాలని అయితే మాత్రం అభిప్రాయపడుతున్నారు. అయితే విజయవాడలోనే పర్యాటక ఆకర్షణగా ఉన్నటువంటి భవానీ ద్వీపాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి అని చెప్పనైతే మాత్రం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, భవానీ ద్వీపం నుంచి.